అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. అనుపమ్ ఖేర్ గారి ఫోటోతో ఉండే 500 రూపీస్ నోట్స్. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్ అనమాట. అసలు ఈ నోట్స్ ఏంటి అనేది మీకు తెలుసుంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా అనుపమ్ ఖేర్ గారి ఈ నోట్స్ని చూసిన తర్వాత ఏమన్నారో కూడా చివరిలో నేను చెప్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు అనుపమ్ ఖేర్ గారి ఫోటోతో ఉండే ఈ నోట్స్ బండిల్స్ అనమాట. ఇక్కడ ఎస్బీఐ సీల్ ఉండే విధంగా కూడా ఈ నోట్స్ని తయారు చేశారు వాళ్ళు. అదేవిధంగా కాకపోతే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లేస్లో రిసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు ప్రింట్ చేశారనమాట. ఇక్కడ గాంధీ ప్లేస్లో అనుపమ్ ఖేర్ ఫోటో అయితే ప్రింట్ చేశారు. ఈ నోట్స్ని అహ్మదాబాద్లో ఒక గోల్డ్ వ్యాపారి దగ్గర నుంచి వాళ్ళు సీజ్ చేశారనమాట. అంటే మోహన్ దక్కర్ అనే గోల్డ్ వ్యాపారం చేసే అతనికి తనకి చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉండి ఇంకొక గోల్డ్ వ్యాపారి లక్ష్మీ జ్యువెలర్స్ అని చెప్పేసి వాళ్ళ నుంచి ఫోను చేస్తున్నాము, మాకు గోల్డ్ 2 కిలోలు గోల్డ్ కావాలి అని చెప్పి లక్ష్మీ జ్యువెలర్స్ వాళ్ళు అడుగుతున్నట్లుగా ఈ మోహన్ దక్కర్కి ఫోన్ వచ్చింది. సరే అని చెప్పి డీల్ అయితే కుదుర్చుకున్నారు. 1.6 crores ఆ డీల్ కుదుర్చుకొనేసి కొంత అమౌంట్ ఇస్తాము, తర్వాత కొంత అమౌంట్ డిజిటల్ పేమెంట్ చేస్తాము, కొంత అమౌంట్ డైరెక్ట్గా ఇస్తాము బంగారం తీసుకున్నప్పుడు అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుకొని వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్లేస్లో నవరంగపుర అనే ప్లేస్లో మనం మీట్ అయ్యి అక్కడ గోల్డ్ తీసుకుంటామని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. ఈ మోహన్ దక్కర్ గారు కూడా తన దగ్గర పనిచేసే వాళ్ళని పంపించి ఆ గోల్డ్ ఇచ్చి పంపించారు. అక్కడ వాళ్ళు చేతులు మార్చుకున్నారు. ఆ గోల్డ్ వాళ్ళకి చేసి డబ్బులు బ్యాగ్ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న నోట్స్ పైన ఈ అనుపమ్ ఖేర్ గారి ఫోటో ఉంది. అదేవిధంగా బ్యాంకు చూస్తే కూడా వచ్చేసి రిసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేసి ఉందన్నమాట. వాళ్ళు అవాక్ అయిపోయారు. తర్వాత పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసు వాళ్ళు వచ్చి ఆ నోట్స్ అన్నిటినీ సీజ్ చేశారు. ఆ ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఎవరు అనేసి వాళ్ళు ట్రేస్ చేస్తూ ఉన్నారనమాట. ఇవన్నీ చూసిన తర్వాత ట్విట్టర్లో అనుపమ్ ఖేర్ గారు కూడా ఒక రాశారనమాట. అది ఏం రాశారంటే, గాంధీ ఫోటో బదులు నా ఫోటోనా, ఈ రోజుల్లో ఏదైనా జరగవచ్చు అంటూ ఆశ్చర్యం అయితే వ్యక్తం చేశారట. ఇది అనుపమ్ ఖేర్ గారి ఫోటోతో ఉండే 500 రూపీస్ నోట్స్ గురించి. ఇలాంటి నోట్సే స్వతంత్ర సమరయోధుల ఫొటోస్తో ఉండే నోట్స్ చాలా మనకు కనపడుతుంటాయి. సమ్టైమ్స్ అలాంటి నోట్స్ రిలీజ్ చేయాలనేసి కూడా డిమాండ్స్ వినపడుతూ ఉంటాయి. కొన్ని కంట్రీస్లో వచ్చేసి వినాయకుడి ఫోటోతో, రాముడి ఫోటోతో అలా కరెన్సీ నోట్స్ అనేవి చలామణిలో ఉంటాయి అనమాట. సేమ్ అదే నోట్స్ మన దేశంలో కూడా రిలీజ్ చేయాలనేసి డిమాండ్స్ కూడా వినపడుతూనే ఉంటాయి. అదే విధంగా చాలా నోట్స్ అనమాట. ఇక్కడ ధోని ఫోటోతో ఉండే నోట్స్ ఉంటాయి. అదేవిధంగా రజనీకాంత్ ఫోటోతో ఉండే నోట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా క్రియేటివిటీకి కొదవే లేదు మన దేశంలో. ఓకే, ఈ వీడియో మీకేమనిపించింది? ఈ అనుపమ్ ఖేర్ గారి ఫోటో ఉండే ఈ 500 రూపీస్ నోట్స్ మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీ కలెక్షన్లో ఉండే నోట్స్, కాయిన్స్ వాల్యూస్ తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా srisha@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఇక్కడ మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. నేను తప్పకుండా మీకు ఆన్సర్స్ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చితేనే షేర్ చేస్తానికి ట్రై చేయండి. కానీ ప్రీవియస్ వీడియోస్ చూసి నేను కాయిన్ కలెక్షన్ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.